భారత్ సరిహద్దుల్లో ఎక్కడైతే కాల్పులు నిర్వహించొద్దని చెప్పి కూడా ఉన్న చట్టాన్ని కూడా పాకిస్తాన్ అయితే తన ఉల్లంఘనని చాటిందని చెప్పవచ్చు. కానీ ఈ దీనికి ప్రతిదాటిగా ఇటు భారతదేశ ఆర్మీకి సంబంధించి కానీ ఏవి కానీ వాటిని ఎదురుదాడి చేస్తూ వాటిని పూర్తిగా నిర్మూలన అయితే చేస్తున్న పరిస్థితి. అసలు ఈ తాజా పరిస్థితులపైన మనతో మాట్లాడడానికి మాజీ ఆర్మీ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారిని మరింత తెలుసుకుందాం. పాకిస్తాన్ సంబంధించి ప్రతిసారి కూడా ఉగ్రబుద్ధి వహిస్తూ కూడా దాడులు నిర్వహిస్తుంది. ఈ పరిస్థితులను ఏ విధంగా చూడొచ్చు? ఏదైతే పెహల్గామ్ అటాక్ తర్వాత డే ఫస్ట్ నుంచే వాళ్ళకి ప్రెషర్ బిల్డ్ చేయడం జరుగుతుంది. మనము సింధు వాటర్ ని బ్లాక్ చేసామో, ఎవరైతే పాకిస్తానీలు ఇండియాలో ఉన్నారో వాళ్ళకు కూడా డెడ్ లైన్ ఇచ్చి వాళ్ళని కూడా పంపించడం జరిగింది. తర్వాత ఎవరైతే పాకిస్తాన్ లో పుట్టి ఇండియాలో ఉన్నారో, స్పెషల్లీ కాశ్మీర్ లో 5 లక్షల మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా డిపోర్ట్ చేసే ప్రయత్నం చేశాం అండ్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా వాళ్ళు ఆపటం కూడా జరిగింది. డే 1 నుంచి మనం కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అండ్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ రెండింటిని లాంచ్ చేయడం జరిగింది. ఆ విధంగా చాలా మందిని మనం మట్టు పెట్టడం జరిగింది కూడా. దీన్ని బట్టి ఇండియా యొక్క కమిట్మెంట్, ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ యొక్క కమిట్మెంట్ మీరు చూడొచ్చు. ఒక టార్గెట్ ని ఎంచుకున్నప్పుడు ఎంత ప్రీషియస్ గా, ఎంత అక్యురేట్ గా సివిలియన్స్ కి ఏమాత్రం హాని కలగకుండా ఈ అటాక్ చేయడం జరిగింది. టోటల్ మనము 23 టెర్రరిస్ట్ హైడౌట్స్, వాళ్ళ అసెట్స్, వాళ్ళ ఏదైతే బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అయినప్పటికీ 9 మాత్రమే కరెక్ట్ గా చేయగలిగాము. నెక్స్ట్ ఫేజ్ లెసన్ 2 లో ఉండే భాగం అది. సో దానికంటే ముందే పాకిస్తాన్ మీరు చెప్పినట్టు వక్రబుద్ధి చూపిస్తూ దాని యొక్క బేనియతని మళ్ళీ ఒకసారి చాటుతూ అక్రాస్ ద బార్డర్ ఆర్టిలరీ ఫైరింగ్, షెల్లింగ్ చేస్తూ గత 2-3 రోజులుగా విపరీతమైనటువంటి ఫైరింగ్ చేస్తూ సివిలియన్స్ ని ఇంజూర్ పరుస్తూ, సివిలియన్ ని చంపుతూ దాని యొక్క వక్రబుద్ధిని చాటటంతో ఏదైతే టుర్కీ ఇచ్చినటువంటి, తర్వాత చైనా సప్లై చేసినటువంటి డ్రోన్స్ తో ఇండియాకి ఏదైనా లెసన్స్ నేర్పిద్దామో లేకపోతే చూపిద్దామని అనుకున్నారు. కానీ అది రియల్ గా ఏదైతే ఉందో, మోడర్న్ టెక్నాలజీ ఉందో, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ డిఫెన్స్ ఉన్నాయో వాటిని గట్టిగా ఛేదించి మేము ప్రౌడ్ గా చెప్తున్నాం. S-400 ఉంది, పాకిస్తాన్ ఫ్లైట్ లేచే పరిస్థితి లేదనేది కూడా మీకు చెప్పడం జరిగింది. అటాక్ చేసిన తర్వాత మనకు ఏమనిపించింది అని అంటే, ఓ టెక్నాలజీ ఇలా ఉంటుంది అనేది మనం నేర్చుకోవటమే కాకుండా ప్రపంచం కూడా నేర్చుకుని ప్రపంచమే దడదడలాడించేటటువంటి పరిస్థితి. భారతదేశం మొదటి నుంచి కూడా ఒకటే చెప్తుంది, ఉగ్రవాద సంబంధించి మాత్రమే వాళ్ళని అంతం చేయడానికి చాలా కరకట్టుగా ఉంటాము అని చెప్పడంతోనే అదే విధంగా కూడా వారి స్థావరాలను కూడా పూర్తిగా భూస్థాపితం చేయాలి. అయితే నెక్స్ట్ ఇప్పటికే రక్షణ వ్యవస్థను కూడా కొంతవరకు పూర్తిగా నాశనం కావడం జరిగింది. కానీ ఇంకా ముందు ఉన్న రోజుల్లో ఎలా పాకిస్తాన్ దెబ్బతిల్లాలంటే ఎలాంటి వ్యూహ రచన ముఖ్యంగా అవసరం ఉంటుంది. మనం ఎందుకు వాళ్ళ పైన అటాక్ చేశాము అనేది కూడా ప్రపంచానికి తెలియాలి, ప్రజలకు తెలియాలి. కనుక వాళ్ళు నిన్న డ్రోన్ అటాక్, స్పెషల్లీ జమ్మూ ఎయిర్పోర్ట్, ఉదంపూర్ నార్థన్ హెడ్ క్వార్టర్, నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్, జమ్మూ కంటోన్మెంట్ ఏరియాస్, ఆర్మీ ఏరియాస్, తర్వాత అక్కడ డ్యూ హెడ్ క్వార్టర్స్, వీటన్నింటిని బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ చేసి డ్రోన్ మిజైల్స్ ని పంపించడం జరిగింది. తద్వారా మన వాళ్ళు యాక్టివేట్ చేయడంతో ఇమ్మీడియట్ గా మల్టీ బ్యారల్ ఏదైతే ఉందో S-400 వచ్చిన ప్రతి డ్రోన్ ని కూడా ఛేదించడం జరిగింది. 10 డ్రోన్లు ఈవినింగ్ 8:30 నుంచి 10 o'clock లోపలే కూల్చడం జరిగింది. సిటీలని భస్వం చేసేటటువంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా కేవలం మిలిటరీ కమ్యూనికేషన్ సిస్టమ్, మిలిటరీ రడార్ సిస్టమ్, మిలిటరీ వెపనరీ సిస్టమ్ ని మనం టార్గెట్ చేయడం జరిగింది. అలాగే కరాచీని మంట పెట్టడం జరిగింది. కంప్లీట్ గా వాళ్ళ 10 సీలో ఉండేటటువంటి మిరైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అంటే చైనానేమో చెప్పడమో ముందు శాంతియుతంగా నిర్వహించుకొని తర్వాత భారత్ అండ్ పాకిస్తాన్ శాంతియుతంగా చేయాలి, ఈ యుద్ధానికి సంబంధించి కూడా ఆపాలండి. కానీ వెనక నుంచి మాత్రం సపోర్ట్ చేస్తూనే వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? పాకిస్తాన్ కి ఫస్ట్ నుంచి కూడా జియోగ్రఫికల్ లేఅవుట్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ కానివ్వండి, స్ట్రాటజికల్ రిలేషన్స్ కానివ్వండి, బయాలెట్రికల్ రిలేషన్స్ కానివ్వండి, చాలా థిక్గా ఉన్నాయి వాళ్ళకి. ఇండియా చైనాకి కావాల్సిన బెనిఫిట్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆ ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఏదైతే పరిస్థితి ఉందో, అమెరికన్ గవర్నమెంట్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత చైనా నడ్డి విరవటం జరిగింది. సో ఇప్పుడు చైనా డేర్ చేయదు. బిజినెస్ లో ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఉంది కనుక చైనా అట్లాంటి దుస్సాహసం చేయదు. ఏదైనా వెపనరీ సిస్టమ్ ఇచ్చినట్టయితే అది డబ్బులకు ఇస్తుంది, చారిటీ వర్క్ అయితే చేయదు. చారిటీ వర్క్ చేసేటటువంటి పరిస్థితి లేదు. అంటే గతంలో పాకిస్తాన్ ఎక్కడైతే బార్డర్కి సంబంధించి కూడా సిబ్బందిని ఎంతో మందిని పొట్టున పెట్టుకోవడం జరిగింది. కానీ ఈసారి ఆ విధంగా కాకుండా భారత్ ఖచ్చితంగా ముందు వెళ్తూ తర్వాత వాటిని సిబ్బందిని కూడా అంత చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అది ఇక గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఈ రోజు తర్వాత మనకు అది ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన విధానం మనకు అర్థమవుతుంది. కానీ నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ప్రెస్ రిపోర్ట్ లో కానివ్వండి, నిన్న కూడా
కూడా ఆపరేషన్ సింధూర్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ నాట్ ఫినిష్డ్ అని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే చెప్పబోతారు ఇప్పుడు, ఎందుకంటే బార్డర్ లో ఫైరింగ్ జరుగుతూనే ఉంది కనుక మన టార్గెట్ మనం ఏం చేయాలని అనుకున్నామో అది కంప్లీట్ అవ్వలేదు కనుక మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇండియా ఇంటర్నేషనల్ ప్రెషర్ కి లొంగేటటువంటి పరిస్థితి లేదు. ఎస్ అని అనటం, ఇక్కడ కొట్టడం, పిఓకే తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది జరగబోతుంది అనేది నా దృఢమైనటువంటి నమ్మకం అండ్ అందరి నమ్మకం. గవర్నమెంట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే భారత్ కురిపించిన బుల్లెట్లకు సంబంధించి కూడా పాకిస్తాన్ కొంతవరకు జనికిందని చెప్పవచ్చు. అయినప్పటికీ మళ్ళీ తరచుగా అంటే బార్డర్ లో ఇటు అమృత్సర్ కానీ కొన్ని ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ దాడి నిర్వహిస్తారు. రమేష్ గారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ రెడీగా ఉంది, బార్డర్ లో ఏదో విధంగా చెయ్యాలి అనేది ఉద్దేశం నెంబర్ 1. ఇంకొకటి భయాందోళనతో చేస్తున్నటువంటి పని. ఒక పిల్లిని రూమ్ లో వేసి కొడితే ఏం చేస్తుంది? అది ఎగబడుతుంది. సో అట్లాగే ఇప్పుడు మనం ఏం చేశామనంటే దాన్ని బంధించాం. సో ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఇట్లాంటి చిన్న అంతకంటే ఎక్కువ చేయదు పాకిస్తాన్ ఈ రోజు. అంటే బార్డర్ షిల్లింగ్ తప్ప, బార్డర్ ఆర్టిలరీ ఫైరింగ్ తప్ప అది ఈ డ్రోన్లు పంపించినా యూజ్ లేదనుకు తెలిసిపోయింది. ఫైటర్స్ పంపించిన, ఇప్పుడు రేపు న్యూక్లియర్ వేస్తుంటాడు. న్యూక్లియర్ కూడా అదే కదా అప్లికబుల్. వాడు ఫైటర్ని తెచ్చినా, బుల్లెట్ లో పెట్టినా, మిజైల్ లో పెట్టినా రూల్ ఇస్ సేమ్. ఎక్కడ వెళ్ళినా రడార్ ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో మన సూపర్ సోనిక్ సిస్టమ్ మనది ఏదైతే ఉందో క్యాచ్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడ కదలికలు వచ్చినా కొట్టేసేటటువంటి ఇది ఉంటుంది. ఇది మొత్తం మీద పాకిస్తాన్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు చేసిన దాడులను ఎదురు దాడులు చేయడానికి భారత్ సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్రమించిన పిఓకే ఏదో ఖచ్చితంగా అది సాధించేంత వరకు కూడా ఖచ్చితంగా భారతదేశం పోరాడుతుంది అని చెప్పి కూడా కృష్ణారెడ్డి గారు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ ఈటీవీ హైదరాబాద్.